మొన్న ఒకరు అన్నారు సార్, మొన్న మీ వీడియోలో నాకు 800 ఎకరాలు ఉన్నాయి అన్నారు. కింద కాంగ్రెస్ వాళ్ళు ఏం చేసారు, 800 ఇంటూ 80 ఎకర్స్ ఇంటూ 800 ఇంటూ 10,000 వేసారు, 80 లక్షలు అని చెప్పి పడుతున్నాయి. ఇప్పుడు కాదు సార్, మీకు పాత పడుతున్నాయి. మరి భూమి లేని పరిస్థితి ఏంటి సార్? మరి అరే పడుతున్నాయి, ఇప్పుడు మాకు లేదు సార్. అప్పుడు కూడా లేదు, అప్పుడు వాళ్ళేదా? ఎప్పుడు లేదు నాకు. నా అన్ని మీకు తెలియదు. చెప్పండి సార్. చెప్పాలంటే పొద్దుదాకా నాటమని నేను పట్టుకోవాలి. మల్లారెడ్డికి ఎంత రైతు బంధు పడుతుందని తెలియదా? బుడ్డ మొలిగాల అంతా చదువురాని వాళ్ళు ఉన్నారు ఆడ అంతా. అందులో పెట్టేటోడు చదువురాదా? ఒక్క రూపాయి పడదు మాకు, యాది పెట్టుకో. ఇంకోటి ఏంది, మా అన్నీ కూడా ఇన్స్టిట్యూషన్స్ ల్యాండ్స్, అగ్రికల్చర్ ల్యాండ్స్ కాదు, బిల్డింగ్స్ అయిపోయినాయి. దానికి పడది, గుర్తుపెట్టుకోండి. మొన్న కాంగ్రెస్ మాట్లాడితే పట్టుకుంటే లేదు, వాళ్ళకి చెప్పాలి కదా సార్. ఏం చెప్తావు వానికి? మీడియాతో చెప్తున్నా కదా. నేను చెప్తున్నా, అది మల్లారెడ్డి గారు అది అగ్రికల్చర్ ల్యాండ్ కాదు, అది కన్స్ట్రక్షన్. బుడ్డ అందులో పెట్టుకుంటే అందులో కొడితే తెలియదా? దేంట్లో సార్? దేంట్లో కొట్టాలి? వెబ్సైట్ లో కొడితే పోతే నీకు రైతు బంధు పడుతుందా లేదా అని, మల్లారెడ్డికి ఎంత పడుతుంది అంటే తెలియదా? వాళ్ళు వేసా మీకు ఎంత భూమి ఉందో మాకేటా తెలుసా? అరే అందులో వాళ్ళ పేర్లు తెలియదా? లిస్టు ఏం సార్ తిట్టుకుంటారా సార్? నన్ను తిడతలేను, ఉన్నది చెప్తున్నాను. వాస్తవం. థ్యాంక్ యూ సార్. ఇంతకుముందు